Good morning children. How are you? So మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనం న్యూట్రియన్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం టెక్స్ట్ బుక్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ లెసన్ మీకు ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్ అంటే యానిమల్స్ గురించి. యానిమల్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటాయి, ఏ రకమైన ఫుడ్ తీసుకుంటాయి అంటే చూద్దాం. సో లెసన్ నేమ్ ఏంటన్నా ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. లెసన్ ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. సో మనం యానిమల్స్ అనేవి ఎలాంటి ఫుడ్ తీసుకుంటాయి అనేది చూద్దాం. ఓకేనా? అంటే ఏ యానిమల్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో చూడండి, ఫస్ట్ మనకి హెర్బివోర్స్, కార్నివోర్స్ అండ్ ఆమ్నివోర్స్. అంటే ఈ మూడు ఏంటి? ఈ మూడు యానిమల్స్ అనమాట. అంటే ఏ యానిమల్ దేనికి సంబంధించి అనేది ఉంటుందన్నమాట. ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ టు ఫుడ్ టు లివ్. అంటే ప్రతి జీవికి అంటే ప్రతి యానిమల్కి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? బతకడానికి. సో మనం కూడా ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా, ఎందుకు? సో మనం బతుకున్నాం కాబట్టి. సో ఆల్ దే నీడ్ టు ఫుడ్ టు లీవ్. యు నో దట్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ దెమ్సెల్వ్స్. అంటే ప్లాంట్స్కి మాత్రం మనం ఫుడ్ పెట్టాం, అది వాటంతటా అవే ఓన్గా ఫుడ్ తీసుకుంటాయి. సో ఎలా మనం మార్నింగ్ సన్ రైజ్లో కూర్చుంటే మనకి విటమిన్ డి అనేది వస్తుంది. సో మార్నింగ్ సన్ రైజ్ ద్వారానే ఆ ప్లాంట్స్కి ఫుడ్ అనేది కూడా అందుకు సర్వే అవుతుంది అనమాట. యానిమల్స్ కెనాట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. కానీ యానిమల్స్ మాత్రం వాటి ఫుడ్ని అవి తీసుకోలేవు. సో దే ఈట్ దేర్ ప్లాంట్స్ ఆర్ అదర్ యానిమల్స్. యానిమల్స్ ఏంటి? మొక్కలు తింటాయి, లేదా చిన్న చిన్న ఏవైతే పురుగులు అవి ఉంటాయో అవి కూడా తింటాయి అనమాట. హ్యావ్ యూ సీన్ కౌస్ అండ్ బఫెలోస్ ఈటింగ్ గ్రాస్ ఆర్ లీవ్స్? మీరు ఎప్పుడైనా చూసారా? కౌస్ కానీ బఫెలోస్ కానీ గడ్డి తినడం చూస్తూ ఉంటాం కదా. ఆవులు కానీ ఇంకేమైనా అదర్ యానిమల్స్ కానీ బఫెలోస్ కానీ గ్రాస్ తింటాయి. గ్రాస్ అంటే గడ్డి అనమాట. హార్సెస్, రాబిట్స్ అండ్ జిరాఫీస్ ఆల్సో ఈట్ ఓన్లీ ప్లాంట్స్. అలాగే హార్సెస్, జిరాఫీస్ కూడా ఓన్లీ ప్లాంట్స్ ని తింటాయి అనమాట. యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హెర్బివోర్స్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా హెర్బివోర్స్, కార్నివోర్స్. చూడండి, హెర్బివోర్స్ అలాగే కార్నివోర్స్ అలాగే omnivores. So you have to learn the spellings also now. Herbivores, H-E-R-B-I-V-O-R-E-S, herbivores. Carnivores, C-A-R-N-I-V-O-R-E-S, carnivores. Omnivores, O-M-N-I-V-O-R-E-S. So herbivores ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్. యానిమల్స్ ఏవైతే మొక్కల్ని మాత్రమే తింటాయో వాటిని హెర్బివోర్స్ అంటారు. ఏంటవి? కౌస్, బఫెలోస్, రాబిట్స్, జిరాఫీస్, అలా ఇవన్నీ హెర్బివోర్స్ అన్నమాట. యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్. యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్. యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హెర్బివోర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కార్నివోర్స్ అంటే ఏంటో చూద్దాం. హెర్బివోర్స్ ఏంటి? కౌస్, రాబిట్, జిరాఫీ ఇవన్నీ హెర్బివోర్స్ అన్నమాట. నెక్స్ట్ కార్నివోర్స్ అంటే ఏంటో చూద్దాం. లయన్స్, వర్బ్స్, డాల్ఫిన్స్, ఓల్స్ అండ్ స్నేక్స్ డు నాట్ ఈట్ ప్లాంట్స్. లయన్స్ మొక్కల్ని తింటుందా? లయన్ తినరు. ఓల్స్ మొక్కల్ని తినరు. సో దే ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్. అంటే అవి వేరే చిన్న చిన్న యానిమల్స్ తింటాయి అన్నమాట. సింహం చిన్న చిన్న జంతువుని చంపి తింటుంది. అలాగే ఓల్ కూడా చిన్న చిన్న పురుగుల్ని తింటుంది. ఇవన్నీ ప్లాంట్స్ తింటారు. ఓన్లీ ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్ అంటే ఇతర జంతువుల చర్మాన్ని తింటూ ఉంటాయి అన్నమాట. వాటిని కార్నివోర్స్ అంటారు. యానిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్ కాల్డ్ కార్నివోర్స్. కార్నివోర్స్ అంటే ఏంటన్నా యానిమల్స్ దట్ ఈట్ అదర్ యానిమల్స్ ఫ్లెష్. యానిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్. Flesh of other animals. Okay Anna? Is called carnivores. Next omnivores అంటే ఏంటో చూద్దాం. Omnivores అంటే ఏంటి? కెన్ యూ నేమ్ సమ్ అదర్ కార్నివోర్స్? కార్నివోర్ నేమ్స్ ఇంకేమైనా చెప్తున్నా? బియర్, కౌ, omnivores, rat. ఇవన్నీ ఆమ్నివోర్స్ అన్నమాట. లయన్, డాల్ఫిన్స్, ఓవెల్ ఇవన్నీ కార్నివోర్స్ అన్నమాట. నెక్స్ట్ ఆమ్నివోర్స్ అంటే ఏంటో చూద్దాం. మెనీ ఆఫ్ యూ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాజ్ వెల్ యాజ్
హ్యాస్ మీట్. మనం అలాగే ఫ్రూట్స్ తింటాము, వెజిటేబుల్స్ తింటాము, ప్లాంట్స్ తింటాము, అంటే ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆకులే కదా, అవి కూడా తింటాము, అలాగే మీట్ కూడా తింటాము. హ్యూమన్స్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. హ్యూమన్స్ అంటే మనం, హ్యూమన్స్ అనే వాళ్ళు ప్లాంట్స్ తింటారు, యానిమల్స్ని కూడా తింటారు, అంటే మీట్ తింటూ ఉంటారు కదా, సో అదనమాట. యానిమల్స్ దట్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఆమ్నివోర్స్. ఎవరైతే అంటే బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండు తింటాయో అవి ఆమ్నివోర్స్ అనమాట. హ్యూమన్స్, డియర్స్, స్ప్రౌట్స్ అండ్ రాట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ వాటికి. హ్యూమన్స్, యానిమల్స్ దట్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకేనా? యానిమల్స్ ఏవైతే బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండింటిని తింటాయో వాటిని ఆమ్నివోర్స్ అంటారు. యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. Animals that eat plants and animals. Are called omnivores. Listen ma everything, once again listen ma, alage meer notes తీసుకొని నోట్ కూడా చేసుకోండి. హెర్బివోర్స్ అంటే ఏంటి? యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్. యానిమల్స్ ఏవైతే మొక్కల్ని మాత్రమే తింటాయో అవి హెర్బివోర్స్. కార్నివోర్స్, యానిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్. ఏవైతే అదర్ యానిమల్స్ ఫ్లెష్ అంటే ఇంకా అదర్ యానిమల్స్ యొక్క చర్మాన్ని తింటాయో అవి కార్నివోర్స్. ఆమ్నివోర్స్, యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఏవైతే మొక్కల్ని అలాగే యానిమల్స్ ఫ్లెష్ని తింటాయో అవి ఆమ్నివోర్స్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏముంది? ఫుడ్ చైన్స్. ఫుడ్ చైన్స్ అంటే ఏవి ఎలా తింటాయి, వాటి ఫుడ్ చైన్ ఏంటి అనేది చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ దట్ టెల్ us what animals eats in nature. యానిమల్స్ నేచర్ లో ఏం తింటాయి? లుక్ ఎట్ దిస్ పిక్చర్ మా. గ్రాస్ లో ఏం తింటుంది? డీర్ తింటుంది. డీర్ గ్రాస్ తింటుంది, అలాగే డీర్ని టైగర్ తింటుంది. సో ఫుడ్ చైన్ చూసారు ఎలా ఫాలో అయిందో? గ్రాస్ నుంచి గ్రాస్ని డీర్ తింటుంది, డీర్ని టైగర్ తింటుంది. నెక్స్ట్ క్యారెట్ని ర్యాబిట్ తింటుంది. ర్యాబిట్ క్యారెట్ని కదా తినేది, సో క్యారెట్ని ర్యాబిట్ తింటుంది, ర్యాబిట్ని ఫాక్స్ తింటుంది. సో ఇలా అన్నమాట ఫుడ్ చైన్స్ అనేవి ఇలా ఫాలో అవుతాయి. నెక్స్ట్ ద గ్రాస్, డీర్ అండ్ టైగర్ ఫార్మ్ ఏ చైన్. చూసాం కదా ఇప్పుడే ఫుడ్ చైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. దెర్ ఆర్ మెనీ ఫుడ్ చైన్స్ ఇన్ నేచర్. సో ఇలాగే మన నేచర్లో చాలా రకాల ఫుడ్ చైన్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈటింగ్ హ్యాబిట్స్. ఇప్పుడే చెప్పుకున్నాను కదా ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. మన లెసన్ ఏమో ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. యానిమల్స్లో హెర్బివోర్స్, కార్నివోర్స్, యానిమల్స్ అంటే ఏంటో చూస్తాం, కానీ ఇప్పుడు ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. యానిమల్స్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ డిఫరెంట్ యానిమల్స్. డిఫరెంట్ యానిమల్స్ ఈట్ డిఫరెంట్ ఫుడ్స్. డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ ఫుడ్స్ని తింటూ ఉంటాయి. దే హ్యావ్ మౌత్ పార్ట్స్. అంటే తినడానికి ఏం కావాలి? తినడానికి ఫుడ్ ఉంటే సరిపోదు కదా, సో నమ్మడానికి మన మౌత్ కూడా కావాలి కదా. సో యానిమల్స్ కూడా మౌత్ ఉంటుంది కదా. సో ఆ మౌత్ అనేది ఎలా ఉంటుంది, అలా ఫుడ్ని ఎలా స్వాలో చేయగలవు, ఎలా తినగలవు అనేది చూద్దాం. హెర్బివోర్స్ సచ్ యాస్ కౌస్, డీర్స్, క్యామెల్స్ అండ్ హార్సెస్ ఈట్ గ్రాస్ అండ్ అదర్ ప్లాంట్స్. హెర్బివోర్స్ అంటే చెప్పుకున్నాం కదా, కౌస్ ఇవన్నీ గ్రాస్ని మాత్రమే తింటాయి. దే హ్యావ్ షార్ప్ అండ్ బ్రాడ్ ఫ్రంట్ టీత్. హెర్బివోర్స్ ఏంటి? కౌస్కి, డీర్కి, క్యామెల్స్కి ఎలా ఉంటుంది వాటి మౌత్? షార్ప్ అండ్ బ్రాడ్ ఫ్రంట్ టీత్. దేనికి? క్యామెల్స్, హార్సెస్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇవి హెర్బివోర్స్ మా, ఇవి హెర్బివోర్స్ అన్నమాట. ఇవేంటి? హెర్బివోర్స్. హెర్బివోర్స్ యానిమల్స్ కి వాటి మౌత్ ఎలా ఉంటుంది? షార్ప్ అండ్ బ్రాడ్ ఫ్రంట్ టీత్. అవి తినడానికి షార్ప్ గా బ్రాడ్ ఫ్రంట్ టీత్ ఉంటుంది అన్నమాట. బ్రాడ్ ఫ్రంట్ టీత్. ఇలా ఉంటుంది వాటి మౌత్. హెర్బివోర్స్ కి షార్ప్ గా బ్రాడ్ ఫ్రంట్ అంటే ముందు పళ్ళు బాగా షార్ప్ గా ఉంటాయంట. టు బైట్ ఆఫ్ ద గ్రాస్ దే హ్యావ్ ఫ్లాట్ బ్యాక్ టీత్. దిస్ హెల్ప్స్ దెమ్ టు చూ దేర్ ఫుడ్ వెల్. అంటే వాటికి ఎలా ఉంటుంది? ముందు పళ్ళు షార్ప్ అండ్ బ్రాడ్ గా ఉంటాయి అన్నమాట, షార్ప్ గా ఉంటాయి అన్నమాట. ఏదైతే గ్రాస్ ని త్వరగా అంటే మింగేయడానికి యూజ్ అయ్యేవి.
అబ్జర్వింగ్ కౌ ఆర్ బఫెలో ఆఫ్టర్ ఇట్ హ్యాస్ ఈటెన్ ఇట్స్ ఫుడ్. ఏదైనా అంటే బయట ఎప్పుడైనా కౌ కానీ బఫెలో కానీ గడ్డి తింటున్నప్పుడు మీరు చూడండి, ఇట్ చూస్ ఫర్ ఎ లాంగ్ టైం, అంటే కొంచెం సేపు వరకు అది నవ్వుతూనే ఉంటుంది అనమాట. కౌస్ అండ్ బఫెలోస్ అండ్ సమ్ అదర్ యానిమల్స్ ఆల్సో ఈటింగ్ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ. ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రేజింగ్ ఫుడ్, అంటే ఏదైతే ఆ ఫుడ్ని నమిలేటప్పుడు ఏదైతే ఆ టైమింగ్లో ఆ ఫుడ్ని అవి స్వాలో చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ముందు అది షార్ప్ అండ్ బ్రాడ్ ఫ్రంట్ టీత్తో దాన్ని ఆ గ్రాస్ని కట్ చేసి బ్యాక్ టీత్కి పంపించి ఆ తర్వాత దాన్ని అవి లోపలికి మింగేస్తాయి అనమాట. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే చూయింగ్ ద కడ్ అంటారు అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారు, యానిమల్స్ తినే ప్రాసెస్ని చూయింగ్ ద కడ్. చూయింగ్ ద కడ్ ఈ ప్రాసెస్ ఏమంటారు, యానిమల్స్ ఏవైతే ఫుడ్ని తీసుకుంటాయో ఆ ఫుడ్ని అవి స్వాలో చేసి లోపలికి మింగేదాన్ని ఆ ప్రాసెస్ ఏమంటారు, చూయింగ్ ద కడ్ అంటారు. నెక్స్ట్ కార్నివోర్స్. హెర్బివోర్స్ యానిమల్స్ యొక్క టీత్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు కార్నివోర్స్ తెలుసుకుందాం. కార్నివోర్స్ ఎలా ఉంటాయి, carnivores such as lions, tigers and boars chew the flesh of other animals. They have long, sharp and pointed teeth. వాటికి ఎలా ఉంటాయి, లాంగ్ గా, అంటే వాటి మౌత్ లో లాంగ్ అండ్ షార్ప్ గా ఉంటాయి అన్నమాట వాటి టీత్. సో అవి దే హ్యావ్ ఫ్లైడ్ బ్యాక్ టీత్. దిస్ హెల్ప్స్ టు చూ ద ఫ్లెష్. అంటే చెప్పుకున్నాం కదా, హెర్బివోర్స్ ఏమో ఓన్లీ గ్రాస్ ని తింటాయి, కార్నివోర్స్ ఏంటి యానిమల్స్ యొక్క ఫ్లెష్ ని తింటాయి, అంటే యానిమల్స్ యొక్క చర్మాన్ని తింటాయి. గ్రాస్ అంటే మనం స్వాలో చేయడం, అంటే యానిమల్స్ స్వాలో చేయడం ఈజీ, బట్ ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్ స్వాలో చేయాలంటే మాత్రం వాటి టీత్ అనేది లాంగ్ గా షార్ప్ గా ఉంటుందంట. సచ్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం, లయన్, టైగర్, ఇవన్నీ కార్నివోర్స్ అన్నమాట. సో ఏంటి, ఇవి ఓన్లీ అదర్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ ని మాత్రమే తింటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటన్నా, లయన్స్, టైగర్స్. లయన్స్, టైగర్ వీటి టీత్ ఎలా ఉంటాయి, లాంగ్ అండ్ షార్ప్ ఫ్రంట్ టీత్ ఉంటాయంట. లాంగ్, షార్ప్ అండ్ పాయింటెడ్ టీత్. లాంగ్ గాను షార్ప్ గాను పాయింటెడ్ టీత్ ఉంటాయంట. పాయింటెడ్ టీత్. నెక్స్ట్ హెర్బివోర్స్ అయిపోయింది, కార్నివోర్స్ అని. ఇంకా ఏముంది, ఇంకా ఆమ్నివోర్స్. సో ఆమ్నివోర్స్ ఎలా ఉంటాయి, వాటి యానిమల్స్, ఆమ్నివోర్స్ యానిమల్స్ కి వాటి మౌత్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ స్నేక్స్ డు నాట్ చూ దేర్ ఫుడ్. స్నేక్స్ అనేవి వాటి ఫుడ్ని అవి చూ చేసుకోలేవు. సమ్ ఆఫ్ దెమ్ కెన్ స్వాలో దేర్ యానిమల్స్ బిగ్గర్ దాన్ దేర్ ఓన్ హెడ్స్. అంటే స్నేక్స్ హ్యావ్ స్మాల్ మౌత్స్. అంటే ఇప్పుడు పాము ఉంది, పాముకి చిన్న నోరు ఉంటుంది అనమాట. when they have to swallow a large animal, their jaws open and their mouth becomes very big. కానీ ఆ పాము అనేది ఏదైనా యానిమల్ని చంపి తినాలంటే దాని నోరు పెద్ద చేయాల్సి వస్తుంది కదా. సో అలా అనమాట. లిజర్డ్స్ అండ్ ఫ్రాగ్స్ స్వాలో దేర్ ఫుడ్ వితౌట్ చూయింగ్. కానీ బల్లులు, అలాగే ఫ్రాగ్స్, కప్పలు, బల్లులు మాత్రం వాటి ఫుడ్ని స్వాలో చేయవన్నమాట, అవి అలాగే మింగేస్తాయి. బికాస్ ఏ ఫ్రాగ్ హ్యాస్ ఎ లాంగ్ అండ్ స్టిక్కీ టంగ్. అంటే ఆ ఫ్రాగ్కి మౌత్ ఎలా ఉంటుంది, లాంగ్ అండ్ స్టిక్కీగా, అంటే స్టిక్కీగా ఉంటుంది అనమాట. ఇట్ షూట్స్ అవుట్ ఇట్స్ టంగ్ టు క్యాచ్ ఇన్సెక్ట్స్. అంటే ఆ పురుగుని పట్టడానికి ఆ లాంగ్ అండ్ స్టిక్కీ టంగ్తో క్యాచ్ చేసి మింగేస్తుంది, చూ చేయదన్నమాట. A chameleon has a long tongue and its uses in it's the same way. Chameleon కూడా అంతే. A mosquito has a sharp and hollow tube in its mouth. అంటే మస్కిటోకి కూడా షార్ప్ గాను హాలో ట్యూబ్ అనేది ఉంటుంది అనమాట. ఇట్ స్టేజ్ యూ విత్ దిస్ అండ్ సక్స్ యువర్ బ్లడ్ ఇన్ ద సేమ్ వే. మస్కిటో మనల్ని పుడుతుంది కదా, సో మన బ్లడ్ని సక్ చేస్తుంది కదా, అంటే తాగడం, పీల్చడం అనమాట. ఎలా పీలుస్తుంది, దాని యొక్క షార్ప్ హాలో ట్యూబ్ లాగా, అంటే ఒక చిన్న షార్ప్ ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట దాని మౌత్. సో దాని ద్వారా మనకి పిన్ చేసి మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది అది స్వాలో చేస్తుంది, అంటే లాగేస్తుంది అనమాట. A butterfly mouths like a long and hollow tube. It sucks nectar from flowers. Butterflies కూడా చూస్తుంటాం కదా, తూనీగలు కానీ బటర్ఫ్లైస్ కానీ ఎప్పుడైతే ఆ ఫ్లవర్స్లో ఉన్న తేనెని తాగాలనుకుంటాయో అప్పుడు కూడా అది షార్ప్ అండ్ హాలో ట్యూబ్ ద్వారా ఆ తేనెని పీల్చుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఇవన్నీ ఆమ్నివోర్స్. అంటే ఈ చెమిలియన్ కానీ, మస్కిటో కానీ, బటర్ఫ్లై కానీ, ఇవన్నీ ఆమ్నివోర్స్ అన్నమాట. మస్కిటో, బటర్ఫ్లై. మస్కిటో, బటర్ఫ్లై ఇవి ఎలా ఉంటాయి, షార్ప్ అండ్ హాలో ట్యూబ్. వీటికి ఎలా ఉంటాయి, షార్ప్ అండ్ హాలో ట్యూబ్.
ఇలా ఉంటాయి అన్నమాట. సో మనం మళ్ళీ ఒకసారి లెసన్ ని రివైజ్ చేసుకున్నాము. ఓకేనా నాన్న? ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్ అనేవి చెప్పుకున్నాం. నెక్స్ట్ చెప్పుకున్న తర్వాత హెర్బివోర్స్ అంటే ఏంటి, కార్నివోర్స్ అంటే ఏంటి, ఆమ్నివోర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. హెర్బివోర్స్ అంటే ఏంటి? యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్. కార్నివోర్స్ అంటే ఏంటి? యానిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్. ఆమ్నివోర్స్ అంటే ఏంటి? యానిమల్స్ దట్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో అలాగే ఆ హెర్బివోర్స్ లో యానిమల్స్ ఏముంటాయని కూడా చూద్దాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. అలాగే మీరు నోట్ చేసుకోవాలన్నా హెర్బివోర్స్ అంటే క్యామెల్స్, హార్సెస్. వాటి టీత్ ఎలా ఉంటాయి? షార్ప్ బ్రాడ్ ఫ్రంట్ టీత్ ఉంటాయి. నెక్స్ట్ కార్నివోర్స్ అంటే లయన్స్, టైగర్స్. వాటి టీత్ ఎలా ఉంటాయి? లాంగ్ షార్ప్ పాయింటెడ్ టీత్ ఉంటాయి. నెక్స్ట్ ఆమ్నివోర్స్ ఎలా ఉంటాయి? మస్కిటోస్, బటర్ఫ్లైస్, షార్ప్ అండ్ హాలో టీత్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ రాస్తాను, మీరు నోట్ చేసుకోండి. అలాగే అవే హోంవర్క్ కూడా ఇస్తారు. ఓకేనా? అలాగే మీకు టెక్స్ట్ బుక్ లో ఏవైతే గ్రామర్ పార్ట్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవన్నీ. సో మీరు ఒకసారి లెసన్ రివైజ్ చేసుకొని వీడియో మొత్తం ఒకసారి చూసుకొని అక్కడ ఉన్న మల్టిపుల్ చాయిస్ కానీ బ్లాంక్స్ కానీ మీరే ఓన్గా ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన క్లాస్లో నెక్స్ట్ క్లాసెస్లో నేను వాటన్నిటికీ ఆన్సర్స్ పెడతాను. అలాగే వాటన్నిటికీ CWs ఇస్తాను. కానీ మీరు ఈ లెసన్ మాత్రం మీరు ఒకసారి విని అర్థమయ్యి అవన్నీ మీ అంతా మీరే ఓన్గా కొంచెం పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా నాన్న? ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఒక 2 క్వశ్చన్స్ చెప్తాను, అవి హోంవర్క్ తీసుకోండి. ఓకే నాన్న? నెక్స్ట్ అందరూ బుక్స్ తీసుకొని రాయండి. ఇప్పుడు మనం హార్డ్ వర్డ్స్ రాసుకున్నాం నాన్న. హార్డ్ వర్డ్స్ first one eating habits, EATING, eating, HABITS, eating habits. Next one herbivores, HERBIVORES, herbivores. Third one carnivores. Fourth one omnivores. Next, fifth one food chain. ఏంటన్నా? food chain. Sixth one swallow, SWALLOW, swallow. Okay nana? Swallow. Next, seventh one pointed teeth. Pointed teeth. Next pointed teeth రాసుకున్నాము నాన్న. long and sticky tongue. Long and sticky, 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 TONGUE, tongue. TONGUE, tongue. Next, ninth one hollow tube. Tenth one chewing the cud. CUD cud. ఒకసారి 10 హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి అన్న. నోట్ చేసుకున్నారు కదా ఒకసారి. ఇక్కడ ఏ నాన్న? ఏ అన్నమాట. సరిగ్గా చూడండి. ఒకసారి ఒకసారి చెప్తాను చూడండి. ఈటింగ్ హ్యాబిట్స్, EATING, ఈటింగ్, HABITS, హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్, HERBIVORES, herbivores, CARNIVORES, carnivores, omnivores, 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 food
ఫుడ్ చైన్, FOOD ఫుడ్, CHIN చైన్, ఫుడ్ చైన్. స్వాలో, SWALL, స్వాలో. పాయింటెడ్ టీత్, POINTED, పాయింటెడ్, TEETH, టీత్. లాంగ్ అండ్ స్టిక్కీ టంగ్, LONG లాంగ్, ANDN, STICKY స్టిక్కీ, TONGUE టంగ్. హాలో ట్యూబ్, HOLLOW హాలో, TUB ట్యూబ్. Chewing the cud, CHEWING chewing, THE gas, CUD cud. Chewing the cud. ఈరోజు హోంవర్క్ అదే రాన్న 10 హార్డ్ వర్డ్స్ రాసుకోండి. రీడ్ అండ్ రైట్ హార్డ్ వర్డ్స్ 2 times. హార్డ్ వర్డ్స్ అని 2 times రాయండి అన్న. ఇప్పుడు ఇంతకుముందు ఈ హార్డ్ వర్డ్స్ కూడా CWలో నోట్ చేయండి. లెసన్ నేమ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఏవైతే పాయింట్స్ చెప్పాను ఇందాక నేను బోర్డు మీద ఆ పాయింట్స్ నోట్ చేసుకుని హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి. బట్ హోంవర్క్ మాత్రం HWలో రాయండి. అలాగే హోంవర్క్ అనేది పిక్ తీసి గ్రూప్లో షేర్ చేయండి. షేర్ చేసేటప్పుడు పక్కన మీ నేమ్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయండి అన్న. 10 హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకున్నారు కదా. సో ఇలాగే డైలీ ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవుతూ ఉండండి. వర్క్ కూడా చేసి పంపిస్తూ ఉండండి. అలాగే బుక్స్ కూడా త్వరగా తీసుకోండి. నెక్స్ట్ మనకి గ్రామర్ పార్ట్ అవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లోనే ఉంటాయి. సో బుక్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్స్ త్వరగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.